హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ చూడండి. మనం మోటార్స్ వచ్చి వేయకుండానే మనకు వాటర్ స్పీడ్గా వస్తుంటాయి కదా. అక్కడ చూడండి కొంతమందికి వాటర్ మనకు ట్యాంక్ పొల్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా ప్రాబ్లం ఉంటే చూడండి, ఈ ప్రాబ్లం మనం సొల్యూషన్ తెచ్చానండి ఒకటి. చూడండి, ఇది మనకు ఫుట్బాల్ అండి. ఇది ట్యాంక్లో మనం బిగిస్తాం. ఇది బిగిస్తే మనకు వాటర్ అనేది మనకు బయటికి పోదండి. మనకు ఫుల్గా నిండిపోయి ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే ఓకే. దీన్ని ఎలా బిగించాలి చూడండి. ఒక జాయింట్ తీసుకోండి, మనకు దాని తర్వాత ఒక FT తీసుకొని ముక్కలించి, ఏ పైప్ సైజ్ ఉంటే ఆ పైప్ సైజ్ తీసుకోండి. 1 ఇంచ్ లేదా ముక్కలించో చూసి తీసుకోండి. ఆ తర్వాత మన సొల్యూషన్ ఒకటి. ఓకేనా. ఫుట్బాల్ని ఓపెన్ చేసాను చూడండి. ఈ విధంగా ఉంటుంది మనకు ప్లాస్టిక్లో. ఫస్ట్లో మనకి ఇత్తలుగా వస్తున్నాయి, ఈ విధంగా ప్లాస్టిక్లో వస్తున్నాయి. బాగానే ఉంటాయండి, ఏదైనా బిగించుకోవచ్చు మీ ఇష్టం. ఓకేనా. దీన్ని ఎలా బిగించాలో చూపిస్తాను ఇప్పుడు నేను. చాలా సింపుల్గా చూడండి సెటప్ చేసుకోవచ్చు. దీనికి 2 గ్యాప్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఒక చోట మనకు బాల్కి బిగించండి, ఫుట్బాల్ కాడ. ఆ తర్వాత మన వాల్ ఉంటుంది కదా, ఈ వాల్ కాడ మనకు హోల్ ఉంటుంది, అక్కడ బిగించినట్టు కరెక్ట్ నెట్ కాడ 2 టైట్ చేసేయండి. ఫుల్ నట్లు కూడా ఈ విధంగా టైట్గా ఫిటప్ అయిపోతుంది. అంతేనండి, మన ఫుట్బాల్ రెడీ అయిపోయింది. దీని ట్యాంక్ ఎలా ఫిటప్ చేయాలో చూపిస్తాను. ఒక FT మన జాయింట్ ఉంది కదా, చెక్ చేద్దాం మనం. ఈ విధంగా పెట్టుకోండి. ఫస్ట్ మన FT మనం కొంచెం కట్ చేస్తున్నాను. అంటే మనకు ఆ పాయింట్ కొంచెం మనకు పైప్ తక్కువ ఉంది, అందువల్ల FTకి పైన కట్ చేస్తాను నేను. ఈ విధంగా మనకు పైప్ తక్కువ ఉంది కాబట్టి కట్ చేశాను. చిన్న స్టెప్ వచ్చింది. దీన్ని ఎలా తీయాలో చూపిస్తాను ఇప్పుడు. ట్యాంక్ కాడ వాళ్ళు ఇప్పుడు ట్యాంక్ మన నిప్పులు ఉంది కదా, నిప్పులు తీసి చూడండి. మనం రించి తీసుకోండి, పైప్ రించిని ఈ విధంగా పెట్టి మనం తిప్పండి. ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం టైట్గా ఉంటుంది. లోపల నట్టు ఒకటి తిరుగుతుంది అనుకోండి. ఆ నట్టు కూడా మీరు పట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా మనం స్పాండర్ కానీ లేదంటే ఈ విధంగా రించి ఏదైనా పెట్టుకొని అటుపక్క ఇటుపక్క పట్టి తిప్పాలా, ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఈ ట్యాంక్ నిప్పాల్సి మనం తీయాలంటే ఈ విధంగానే తీయాలండి. చూసారా, ఈ విధంగా అటుపక్క పట్టి తిప్పితే ఈ నట్టు వచ్చేసింది మనకు. ఇప్పుడు చూడండి, మనం తీసేసాం మన ట్యాంక్ నిప్పులు. ఇదే మనకునింది. దీన్ని వాషర్ మనం వాడుకుందాం, రబ్బర్ వాషర్ మన పద్ది. ఓకేనా. ఇప్పుడు మనం వాల్ ఉంది కదా, ఇది ఫుట్బాల్ ఉంది కదా, ఫుట్బాల్ మనం బిగించడానికి చూడండి. దాని క్యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుంటాం ఈ సిస్టమ్ని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాంక్ హోల్ ఉంది కదా, ఆ హోల్ కాడ మనం కరెక్ట్గా సెట్ చేయాలా ఫుట్బాల్ని. ఈ ఫుట్బాల్ మనం ట్యాంక్ లోపల నుంచి సెట్ చేయాలా. ఫస్ట్ మనం ఫుట్బాల్ని ట్యాంక్ లోపల నుంచి బయటికి తోయాలి. ఈ విధంగా హోల్లో పెట్టి వాషర్ కంపల్సరీ వేసుకోండి, వాటర్ లీకేజ్ రాకూడదు. ఓకేనా. ఈ తర్వాత ఈ పక్క మనకు పాత వాషర్ని ఈ విధంగా వేసి ఆ నట్టు ఉంది కదా, ఆ నట్టుని టైట్ చేయాలి మనం. ఆ నట్టుని మనం ఫుల్ టైట్ చేయాలా, వాటర్ లీకేజ్ రాకుండా. ఈ విధంగా బిగించేయండి, స్ట్రైట్గా పెట్టుకొని మీరు కరెక్ట్గా. ఆ తర్వాత మన రించితో మనం టైట్ చేసేయండి ఫుల్ టైట్గా, కదలకుండా. ఎందుకంటే మనం బిగించేటప్పుడు తిరగకుండా. ఇప్పుడు మన స్టెప్ వచ్చింది కదా, ఈ విధంగా మనం పైప్ మనం ఎప్పుడైనా సొల్యూషన్ బిగిస్తాం కదా, ఆ స్టెప్ మనకు ఏదైనా గట్టిగా తగులుకుంటే దాన్ని ఎలా తీయాలో చూపిస్తాం చూడండి. ఈ చిన్న పాయింట్ మనం ఈ విధంగా పైన కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కటింగ్ ప్లేట్ తీసుకోండి. కటింగ్ ప్లేట్ ఈ విధంగా సైడ్లో కొంచెం ఉంచండి. ఈ విధంగా ఈజీగా ఇరిగిపోతుంది, చిన్న పాయింటే కాబట్టి. ఈ విధంగా కట్ చేసి తీసేయవచ్చు. కొంచెం కటింగ్ ప్లేట్తో ఉంచితే ఈ సైడ్లో వచ్చేస్తుంది. ఇది అతుక్కున్న మన సొల్యూషన్ కూడా ఈజీగా తీసేయవచ్చు ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మన పైప్ సైజు కొంచెం పెరిగింది. అదే పైప్ సైజు పొడుగ్గా ఉంటే మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, స్టెప్స్ అన్ని తీసేసాను నేను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ FT బిగించుకోవాలా. FT బిగించాలంటే దారం బిగించాలా, లీకేజ్ రాకుండా. ఈ విధంగా కాటన్ దారం ఏదైనా బిగించండి, కొంచెం చుట్టుకోండి, బాగా చుట్టేసేయండి కొంచెం కరెక్ట్గా. ఆ తర్వాత దానికి మనం గమ్ము వేయాలి. మనం గమ్ము వేసుకోవాలంటే చలాకు వేయాలి. చలాకు మీరు చూడండి, చలాకు వాడచ్చు. లేదంటే మీరు చలాకు వాడకుండా బిగాలంటే చూడండి, మీరు టప్లాంగ్ టైప్ అయినా వాడచ్చండి. మీ ఇష్టం, టప్లాంగ్ టైప్ అయినా వాడండి. ఇలా దారం చుట్టూ డైరెక్ట్ టైట్ చేసేయండి. గమ్ము ఉంటే గమ్ము వేయండి, ఉంటే బెటర్, లేకపోతే పర్లేదండి. ఈ విధంగా బిగించిన తర్వాత FTని మనం చూడండి కరెక్ట్గా మనం టైట్ చేయాలా. కరెక్ట్గా ఈ విధంగా చేతితో టైట్ చేస్తాను నేను. ఆ తర్వాత మనం రించి కూడా టైట్ చేయాలి, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటే వాటర్ లీక్ వస్తే మన ప్రాబ్లం కాబట్టి. ఈ విధంగా మనం రించితో ఫుల్ టైట్ చేసేయండి. ఇప్పుడు టైట్ అయిపోయింది మనకు వాళ్ళు. ఇప్పుడు మన సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్తో మనం ఆ జాయింట్ మన పైప్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకుంటాం రెండు పక్కల మనం సొల్యూషన్ అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా ఈ విధంగా ప్రెసింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, మనం ఫుట్బాల్ బిగ్ చేస్తాం. జస్ట్ మనం ఒక 2 నిమిషాలు మనం బిగ్ చేసాం ఫుట్బాల్ని. ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత ఓవర్ ఫుల్ చేసిన ట్యాంక్కి మనం బయటికి నీళ్ళు రావండి ఒక చుక్క కూడా. పాత ట్యాంక్ బిగించాను చూడండి, ఇక్కడ 2 సంవత్సరాలు బిగించి 2 సంవత్సరాలు మనం బాగా పనిచేస్తుంది ఫుట్బాల్. ఇక్కడ ఈ ట్యాంక్లో చూపిస్తాను మీకు. ఇదే మన పాతది. ఓకేనా. ఇప్పుడు మనం 500 లీటర్ల ట్యాంక్ బిగించాను కొత్తది. ఇప్పుడు చూడండి, ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఓవర్ ఫుల్ వాటర్ రాకుండా ఈ విధంగా బిగించుకోండి. ఈ విధంగా ఫుట్బాల్ బిగించుకోండి. మీ మోటార్ వాడకుండా డైరెక్ట్ నీళ్ళు వస్తుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్ ఇంకో బాయ్ ఫ్రెండ్.